నీలం తుపాను బాధిత రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న బాబు రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీలం తుపానుతో సర్వం ఊడ్చుకుపోయిన పంటకు పరిహారం విషయంలో కిరణ్ సర్కారు నిర్లక్ష్యం రైతుకు శాపంగా మారిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బాబు సాగిస్తున్న వస్తున్న మీకోసం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గుండా సాగింది. కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వానికి 1200 కోట్ల రూపాయల కరువు పరిహారం ప్రకటించి మనకు మొండి చేయి చూపిందని బాబు మండిపడ్డారు. విద్యుత్ సర్చార్జీ పేరుతో 2500 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు రంగం సిద్ధమైందన్న బాబు వచ్చే నెలలో మరో 1000 కోట్ల వడ్డింపునకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అంటే బాంబులు, తీవ్రవాదులు అన్న భయం కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు విమర్శించారు. పూర్తి స్థాయి అనుమతి లేకున్నా పోలవరం కాల్వల పనులు అప్పగించి గుత్తేదారుల పంట పండించారని బాబు ఆరోపించారు. నాగేశ్వరరావు డబ్బులకు తక్కువ పెట్టి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాజకీయ అట్లా కాలం ఇవ్వగాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చారు. ఈయన కూడా కేంద్రం పర్మిషన్ లేకపోయినా టెండర్లు పెంచారు. కేంద్రం అన్నారు ఇప్పుడు వీరు కాదు అన్ని రాష్ట్రాల పర్మిషన్ ఇవ్వాలి. నిరంతరం మందికి సేవించే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళకు ఏమాత్రం సమస్యలపైన అవగాహన ఉంది. ప్రజాధనం పైన వీళ్ళకి అవగాహనలో మీరు ఒక్కసారి ఆలోచించాలి. నీలం తుపానుతో కుదేలైన రైతన్నలను ఆదుకోవాలని, లేకుంటే వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని బాబు తెలిపారు.